అమరావతిలో ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఊరి మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇంటి మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అట్లాంటివి ఏమీ లేవు. పులివెందుల మీద ప్రేమ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల మీద ఆసక్తి లేదు. కేవలం తన రాజకీయ పబ్బం గడిస్తే చాలు, తాను ఆ కేసుల్లో నుంచి బయటపడితే చాలు అనే సంకుచిత స్వభావంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఈ రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే దుష్ట శక్తుల చేతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మగా మారాడు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే దుగ్ధ ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తే, గుజరాత్ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోతుందనే బాధ, చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయనే బాధ. ఒకవైపు నరేంద్ర మోడీ గారి దుష్ట ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారితే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టగా మారుతూ ఉన్నాయి. ఎవరైనా తన రాష్ట్రం లేదా తన కుటుంబం వీటి తర్వాతే మరొకటి ఆలోచన చేస్తారు. కానీ ఈ రాష్ట్రం మీద విషం జిమ్ముతున్న వ్యక్తులు, శక్తుల చేతుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పావుగా మారాడు. మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలహీనమైన నాయకత్వం అధికారంలోకి వస్తే తమ చెప్పు చేతుల్లో ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో బలమైన నాయకత్వాన్ని బలహీనం చేయాలని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఢిల్లీలో కూర్చొని దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం తమిళనాడులో ఏం జరిగిందో. అట్లాగే కర్ణాటకలో అక్రమంగా అధికారంలోకి రావడానికి ఈ క్షణం దాకా కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతుందో కల్లారా చూస్తూ ఉన్నాం. వాళ్లకు దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న నాయకుడు, ప్రమాదకరంగా అగుపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జరిగే కుట్రల్లో చంద్రశేఖరరావు గారు మధ్యవర్తిగా, జగన్మోహన్ రెడ్డి పావుగా ఉపయోగపడతా ఉన్నారు. మోడీ డైరెక్షన్లో చంద్రశేఖరరావు హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉన్నాడు. చంద్రశేఖరరావు కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. వరుస పరిణామాలు, కోడికత్తి దాడి కేసు జాతీయ దర్యాప్తు సంస్థకి ఇస్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణ పోలీసులను ఆశ్రయించాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, కూకట్పల్లిలో ఉండే ఒక వ్యక్తి, ఇక్కడ ఏమీ సంబంధాలు లేని ఒక వ్యక్తి హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం లీక్ అయింది, మేము దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటనలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు.
అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భాగమని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగం అనుకుంటున్నారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలహీనమైన వ్యక్తి, స్వార్థపరుడు, ఆర్థిక నేరగాడు వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయడానికి దొరికాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాజకీయ పెత్తనం చేయాలని ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి నరేంద్ర మోడీ ఆశీస్సులు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పౌరుల ఓట్లు అక్రమంగా తొలగించడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తూ ఉంది. దీని నేపథ్యం ఢిల్లీలో కుట్రల కేంద్రంగా అమిత్ షా కార్యాలయము, ప్రధానమంత్రి కార్యాలయము ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి 59 లక్షల బోగస్ ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటాడు. అట్లాగే దాదాపు 8 లక్షల దరఖాస్తులు, అర్హులైన ఓట్లు తీసేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఫారం 7లో దరఖాస్తులు చేస్తారు. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మాకు. భీమిలి నియోజకవర్గంలో, అట్లాగే విశాఖపట్నం జిల్లాలో, మాకు నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో స్వయంగా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నాయకులు, ఆ గ్రామ కమిటీ నాయకులు వాళ్ళ పేర్లతో అప్లోడ్ అయిన ఫారం 7 దరఖాస్తులను మేము ఎలక్షన్ కమిషన్కు అందజేయడం జరిగింది. 8 లక్షల దరఖాస్తులు వస్తే గడిచిన 10 రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు ఫామ్ 7 రూపంలో అర్హులైన ఓట్లను తొలగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పును సాంకేతికంగా అపహాస్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ నాటకం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది చూసాం తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో. అక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సానుభూతి పరుల ఓట్లను తొలగించి, అట్లాగే అక్కడ ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవడానికి సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. అధికారిక సమాచారాన్ని అంతా కూడా పార్టీకి ఇచ్చి అసలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ సానుభూతి పరులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఓటర్లను ప్రభావితం చేశారని చాలా స్పష్టమైన సమాచారం మనకుంది.